నమస్కారం ఎంఎం న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. చిన్న శ్రీను జన్మదిన వారోత్సవాల్లో భాగంగా క్రికెట్ పోటీలను ప్రారంభించిన సిరి సహస్ర. క్రీడాకారులను ప్రోత్సహించేలా టోర్నమెంటులు నిర్వహిస్తామని వెల్లడి. గురజాడ గృహంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామూర్తిని స్మరించుకుంటూ తెలుగు భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన వక్తలు. రాష్ట్రంలోనే తొలి టెలి సర్జరీని నిర్వహించిన తిరుమల మెడికవర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తిరుమల ప్రసాద్. రోగులకు అధునాతన టెక్నాలజీతో ఉన్నత సేవలు అందిస్తామని వెల్లడి. క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికి తీసేందుకు క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని ప్రముఖ సంఘ సేవకురాలు చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు మధ్య సిరి సహస్ర అన్నారు. విశాఖ జిల్లా భీమిలి ఫుట్బాల్ గ్రౌండ్లో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైసీపీ భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మధ్య శ్రీనివాసరావు జన్మదిన వారోత్సవాల్లో భాగంగా యువతను ప్రోత్సహించడానికి క్రికెట్ టోర్నమెంట్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరడానికి క్రీడలు, కళలు ఎంతో అవసరమన్నారు. క్రీడల వలన దేహదారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి కూడా ఉపయోగపడతాయన్నారు. క్రికెట్ టోర్నమెంట్లో గెలుపొందిన ప్రథమ విజేతలకు 50,000, ద్వితీయ విజేతలకు 30,000, తృతీయ స్థానం సాధించిన వారికి 15,000 బహుమతులుగా అందజేస్తామని తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా భావించే చిన్న శ్రీను పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిన్న శ్రీను సోల్జర్స్ ఉపాధ్యక్షులు తోట వాసు, సభ్యులు, క్రీడాకారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా అంటే మనకి భీమిలి నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత డాడీది ఇది మొదటి బర్త్డే. సో బర్త్డే అంటే బ్లడ్ డొనేషన్ క్యాంప్లు ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా యూత్తో కనెక్ట్ అవ్వాలి, యూత్కి ఒక అవకాశం ఇవ్వాలి, స్కిల్ డెవలప్మెంట్కి ఒక స్కోప్, ఒక అవకాశం ఇవ్వాలి అని చెప్పి చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్ అంది ఒక స్టార్ట్ చేశాము. ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. ఇలానే ప్రతి సంవత్సరం సీజన్స్లా కండక్ట్ చేసి మీలో ఉన్న స్కిల్స్ని డెవలప్ చేస్తాము. దానికి మీరంతా చాలా ఎంతూజియాజంతో ముందుకు రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇక్కడ ఉన్న మన నాయకులందరూ కూడా చాలా చాలా థ్యాంక్స్. మీ యొక్క ఊర్ల నుంచి ప్రతి ఒక్కళ్ళ క్యాండిడేట్స్ని పంపించి ఇలా ఒక టీం ఫామ్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ఇలానే ఇక మీద మనం చాలా యాక్టివ్గా ఉండి యూత్ అంతా చాలా చాలా యాక్టివ్గా ఉండి స్పోర్ట్స్ అన్నిట్లో ఉండాలి. దానికి డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తున్నాను అని చెప్పి హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. అండ్ మన ఈ చిన్న శ్రీను ప్రీమియర్ లీగ్లో మీ అందరికీ ఆల్రెడీ తెలుసు, మీ అందరినీ ఇండివిజువల్గా నేను కలిశాను. ఫస్ట్ ప్రైజ్గా 50,000 అంది మనం పెట్టాము, సెకండ్ ప్రైజ్గా 30,000 పెట్టాము, థర్డ్ ప్రైజ్గా 15,000 పెట్టాము. ప్రైజ్ అంది జస్ట్ మీకు ఒక ఉత్సాహం కలిగించడానికే తప్ప ఇంకేంటి కాదు. కానీ మీరంతా ఇలానే యాక్టివ్గా ఉండి ఇంకా ఎటువంటి సపోర్ట్ కావాలన్నా నేను ఉంటాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్. నాయకులందరికీ కూడా సిరమ్మ అంటే సొంత ఇంటి బిడ్డగా నన్ను స్వీకరించి ప్రోత్సహిస్తున్నందుకు, మీలో ఒక మీ ఇంటి సభ్యుల్లా నన్ను భావించి ప్రోత్సహిస్తున్నందుకు థ్యాంక్ యూ ఆల్ వెరీ మచ్.
విజయనగరంలో ప్రసిద్ధి చెందిన 100 ఏళ్ల మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత నృత్య మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. దేశంలోనే సంప్రదాయ సంగీత ఉత్సవాలకు పేరుగాంచిన ఈ కచేరీలను వీక్షించడానికి కళాభిమానులు వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తారు. అంతేకాకుండా కళాశాలలో సంగీత నృత్య విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ కచేరీల ద్వారా సంగీతంలో తమ లోతులను తెలుసుకుంటారు. కాగా ఉత్సవాలలో భాగంగా ప్రముఖ వీణ విదుషీమణి డాక్టర్ ఆర్ మాధురీదేవి వినిపించిన వీణ కచేరీ ఆద్యంతం రక్తి కట్టించింది. వీరికి ప్రముఖ విద్వాంసులు ఏడుకొండలు మృదంగంపై సహకారం అందించగా ఘటంపై ఎం సూర్యప్రసాదరావు సహకారం అందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యక్షులు మండపాక నాగలక్ష్మి, ఉపాధ్యాయులు, పట్టణ ప్రముఖులు, విద్యార్థులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ 2025లో భాగంగా కళాశాలలో క్వాంటమ్ వ్యాలీ హ్యాకథాన్ను ప్రారంభించారు. ఇందులో కళాశాలకు చెందిన 14 బృందాలు, సుమారు 90 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. హ్యాకథాన్ ప్రారంభ సమయానికి స్థానిక రెవెన్యూ కార్యాలయం నుంచి డిప్యూటీ తహసీల్దార్లు ప్రకాష్, శివ పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ హ్యాకథాన్లో ఉన్నత విద్యా మండలి ఇచ్చిన వివిధ సమస్యలకు క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ ఉపయోగించి వివిధ బృందాలు పరిష్కారాన్ని పొందుపరుస్తున్నారు. ఇందులో విజేతలుగా నిలిచిన 2 బృందాలు విశాఖపట్నం జీవీపీ కళాశాలలో సెప్టెంబర్ 10వ తేదీన జరిగే సెమీఫైనల్ హ్యాకథాన్ పోటీలో పాల్గొంటాయని, అందులో గెలిచిన బృందాలు అమరావతిలో సెప్టెంబర్ 13వ తేదీన జరిగే నేషనల్ లెవెల్ క్వాంటమ్ హ్యాకథాన్లో పాల్గొంటాయని హ్యాకథాన్ సమన్వయకర్త డాక్టర్ అట్టాడ వెంకటరమణ తెలిపారు. ఫైనల్స్లో విజేతలకు ప్రభుత్వం తరఫున నగదు పురస్కారంతో పాటు క్వాంటమ్ కంప్యూటింగ్ చెందిన ఇంటర్న్షిప్కు అవకాశం లభిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిఎంఆర్ విఎఫ్ విద్యా విభాగ సంచాలకులు డాక్టర్ గిరీష్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ప్రసాద్, కళాశాల డీన్స్ వివిధ విభాగాధిపతులు, విద్యార్థులు పాల్గొన్నారు. విజయనగరంలోని 31వ డివిజన్ 38వ నెంబర్ సచివాలయాన్ని శుక్రవారం నగరపాలక సంస్థ సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా ఎంఎస్ఎన్ కాలనీలోని సచివాలయానికి చేరుకున్న ఆయన రికార్డులను తనిఖీ చేసి హాజరు పట్టీని గమనించారు. కార్యదర్శులు విధుల నిర్వహణ ఏ విధంగా చేపడుతున్నారని ఆరా తీశారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ కిల్లాన అప్పలరాజు మాట్లాడుతూ మెరుగైన పౌర సేవలను అందించి ప్రభుత్వ ప్రాధాన్యతాంశాలు సక్రమంగా అమలయ్యే విధంగా కార్యదర్శులు జాగ్రత్త వహించాలన్నారు. ప్రజా ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించే దిశగా చూడాలన్నారు. కష్టతరమైన సమస్యలను అధికారులు దృష్టికి తీసుకురావాలని చెప్పారు. పనితీరుని మెరుగుపరుచుకొని సకాలంలో ప్రజలకు సేవలు అందించే విధంగా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కేలిపురం 45 డివిజన్ సంబంధించి మన గౌరవ అసిస్టెంట్ కమిషనర్ గారు వార్డు విజిట్ చేయడం జరిగిందండి. విజిట్లో భాగంగా సార్ అయితే వార్డు అంతా కూడా పర్యటన చేశారు. అందులో మెయిన్గా ఎక్కడైతే డ్రైన్ లేవు, అలాగే రోడ్లు లేక ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు, మాకు రీసెంట్గా ట్యాంక్ కూడా కన్స్ట్రక్షన్ చేశారు. ఎక్కడెక్కడైతే వాటర్ ప్రాబ్లం ఉంది వాటికి కూడా పైప్ లైన్లు అనేవి సారు ఒక పరిశీలన చేశారు. ఎక్కడెక్కడైతే అవసరమో వాటన్నిటిని కూడా త్వరగా చేయిస్తామని చెప్పారు. అయితే ఇందులో ముఖ్యంగా సూచన ఏంటంటే సార్ ఇప్పుడు అందరికీ చెప్పడం జరిగింది, అందరూ ఎంప్లాయీస్ కాబట్టి ఎవరైనా హౌస్ ట్యాక్స్లు కానీ అలాగే వాటర్ ట్యాక్స్లు కానీ కట్టడానికి ఇంకా పెండింగ్ ఉన్నట్లయితే అవి కట్టినట్లయితే వచ్చిన నిధులతో మన వార్డును మరింత డెవలప్ చేసుకోవచ్చు. కాబట్టి మీకు వీలైన సాయం చేసినట్లయితే గౌరవ అసిస్టెంట్ కమిషనర్ ద్వారా మేము కూడా సహాయం అందిస్తాము, మన వార్డును మరింత డెవలప్ చేసుకుందాం తెలియజేసుకుంటున్నాం. వీక్లీ వార్డు విజిట్ కార్యక్రమంలో భాగంగా మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆదేశాల ప్రకారం మన గౌరవ నగరపాలక సంస్థ కమిషనర్ గారు శ్రీ పల్లి నల్లయ్య గారి సూచనల ప్రకారం మనం ఈ 45వ డివిజన్లో పర్యటించడం జరుగుతుంది. ఆల్రెడీ చాలా వరకు మనం ఐడెంటిఫై చేసాం. ఈ డివిజన్లో ఈ కేయిలపురం పరిధిలో మొత్తం అంతా మన ప్రజా సౌకర్యాలకు సంబంధించి రోడ్స్ అన్నీ కూడా చాలా బాగానే ఉన్నాయి. తర్వాత డ్రైన్స్ సంబంధించి అక్కడక్కడ కొన్ని డ్రైన్స్ మనం నిర్మించుకోవాలని చేసి ఉంది. మెయిన్ డ్రైన్సే ఎక్కువగా మేజర్ ప్రాబ్లంగా ఉన్నది. అదేవిధంగా కొద్ది వాటర్ సప్లై కూడా అక్కడక్కడ కనెక్షన్స్ మనం ఎక్స్టెన్షన్ చేయవలసిన అవసరం ఉంది. స్ట్రీట్ లైటింగ్లు కూడా కొద్దిగా మనకి న్యూ పోల్స్ కావాల్సి ఉంది, వాటిని కూడా మనం గుర్తించాం.
శానిటేషన్ సంబంధించి కూడా వర్కర్స్ ఇక్కడ తక్కువగా ఉండడం వల్ల అనుకున్నంత స్థాయిలో అవడం పోవడం అనేది కూడా మనం గుర్తించాం. ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు కురుపాం ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుంచి ప్రజలు వచ్చి సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే తోయిక జగదీశ్వరి వినతి పత్రాలు అందజేశారు. అధికంగా రహదారులు, మంచినీటి సౌకర్యం, సీఎం రిలీఫ్ ఫండ్కు సంబంధించిన వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చిన వినతులను సంబంధిత అధికారులకు పంపించి తక్షణమే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండడానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అందులో భాగంగా ప్రజా దర్బార్ లాంటి అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని వారికి ఎటువంటి సమస్యలు తలెత్తినా పరిష్కరించుకోవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా తెలుగు భాషా దినోత్సవాన్ని శుక్రవారం మహాకవి గురజాడ గృహంలో ఘనంగా విజయనగరం జిల్లా చిరంజీవి యువత జనసేన సేవాదళ్ ఆధ్వర్యంలో జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు త్యాడ రామకృష్ణారావు నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా తెలుగు వ్యావహారిక భాషా పితామహుడు గిడుగు వెంకటరామమూర్తి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులను వాకర్స్ ఇంటర్నేషనల్ గవర్నర్ ఆరికతోటి తిరుపతిరావు సత్కరించారు. ఈ సందర్భంగా ఆరికతోట తిరుపతిరావు మాట్లాడుతూ దేశ భాషలందు తెలుగు లెస్స అని, అమ్మలాంటి కమ్మనైన తెలుగును ప్రతి తెలుగువాడు కాపాడాలని పిలుపునిచ్చారు. అమ్మకే అమ్మ భాష నేర్పిన నిఖార్సు తెలుగువాడు, వ్యావహారిక భాషోద్యమ పితామహుడు గిడుగు రామ్మూర్తి జయంతి వేడుకను తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం మన అదృష్టమని, ఇటువంటి గొప్ప దినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాలను పురస్కరించుకొని చేయటం గొప్ప పరిణామమని జనసేన సేవాదళ్ జిల్లా చిరంజీవి యువత సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత జనసేన సేవాదళ్ సభ్యులు గాజులరేగ వాసు, కుందేటి రామకృష్ణ, వారాహి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జాతీయ తెలుగు భాష దినోత్సవము ఈరోజు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జన్మదినం. అంటే ఒకరి జన్మదినాన్ని ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవంగా జరుపుకోవడం అనేది ఆ వ్యక్తి యొక్క గొప్పతనానికి నిదర్శనం. అతను చాలా పేద కుటుంబంలో నుంచి వచ్చారు. అతను పర్లాకిమిడి దగ్గర పర్వతాలపేటలో జన్మించారు. అటువంటి వ్యక్తిని ఆ రాజులకు చేరదీసి వారు ఎంతో ఉన్నత స్థితికి తీసుకొచ్చి చదువుకున్నారు. ఉద్యోగం 15 రూపాయలకు ఉపాధ్యాయులుగా చేరారు. ఒక దగ్గర పనిచేస్తుంటే ఇంకొక దగ్గర 5 రూపాయలు ఎక్కువ ఇస్తారంటే అడవుల్లోకి వెళ్ళిపోయారు, మందస అడవులు. అందుకని అతను ఏం చేశారంటే అంతర్జాతీయంగా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశాల వాళ్ళు, ఏ కులాలు, మతాలు ఏమైనా వారి భాష ఉంటుంది. కన్న తల్లి గర్భంలో నుంచి మనం నేర్చుకున్న ఆ మాతృభాషని అందరూ కూడా అభివృద్ధి చేసుకోవాలి భాషని. అందుకని ఆయన పుట్టినరోజు నాడు ఇలా జరుపుకుందికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నిర్ణయించారు. ఆ భాష కోసం ఆయన చేసినటువంటి ఆ కృషిని మెచ్చుకుని మనం అంతర్జాతీయ తెలుగు భాషా దినోత్సవం, మాతృభాషా దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాల సందర్భంగా గత 10 ఏళ్ళ నుంచి తెలుగు భాషా దినోత్సవం మనకు వారోత్సవాలు పడడం వల్ల ఈరోజు ఒక మంచి వాతావరణంలో, అంటే ఎప్పుడు కూడా చేసుకుంటున్నామండి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో. ఈ తెలుగు భాషా దినోత్సవాన్ని ఈరోజు, అంటే ఈ సంవత్సరం కూడా ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక దేవాలయం అండి. మహాకవి గురజాడ అప్పారావు గారు అలాంటి దేవాలయంలో ఈవేళ తెలుగు భాషా దినోత్సవం తెలుగు కోసం పాటుపడే కవులకి, రచయితలకి, కళాకారులకి ఇక్కడ చేసుకోవడం, మా గురువులైనటువంటి అందరికీ, పెద్దలందరికీ ఇక్కడ సత్కరించుకోవడం అనేది ఎంతో అదృష్టంగా భావిస్తున్నామండి. ఇది విజయనగరం జిల్లా చిరంజీవి యువత అలాగే జనసేన సేవాదళ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
ఎస్సీ వర్గీకరణతో దళితుల ఐక్యతపై ప్రధాని నరేంద్ర మోదీ కుట్ర పన్నుతున్నారని, ఈ కుట్రలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భాగస్వాములుగా ఉన్నారని మాల మహానాడు నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. శుక్రవారం పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని రైతు బజార్ వద్ద గల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు మాల సామాజిక వర్గంపై పగబట్టి తొక్కేసే కార్యక్రమాన్ని భుజాన్ని వేసుకున్నారని నడిపిస్తున్నారని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గంపై తెలుగు రాష్ట్రాల్లో కత్తిగట్టాయని తెలిపారు. దీనిపై జగన్మోహన్ రెడ్డి కూడా కనీసం నోరు మెదపకపోవడం అత్యంత బాధాకరమన్నారు. నరేంద్ర మోదీ కులాన్ని మతాన్ని రెచ్చగొట్టి ఈ దేశాన్ని విభజించి దేశాన్ని అమ్ముకునే పనిలో పడ్డారన్నారు. రిజర్వేషన్ పేరుతో ఎంగిలి మెతుకులు పడేసి అందులో వాటాల కోసం కొట్టుకు చావండనే ఉద్దేశ్యంతో ఈ ఎస్సీ వర్గీకరణ తెరపైకి తేవడం జరిగిందని, ఈ దేశంలో అన్ని రాజ్యాంగ వ్యవస్థల్ని మోదీ నిర్వీర్యం చేశారని ఆరోపించారు. ఈ సమావేశంలో మాల మహానాడు నాయకులు రేగిడి రామకృష్ణ, దుర్గా ప్రసాద్, సూర్ల వెంకటరమణ, మజ్జి సతీష్, నెల్లి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, మిత్రులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో దేశవ్యాప్తంగా దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతోంది. మిత్రులారా, మనకి రిజర్వేషన్ పేరుతో మనకిచ్చేటటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీనట్స్ మాత్రమే. మిత్రులారా, ఇట్ ఈస్ జస్ట్ స్పిట్ రైస్. ఎంగిలి మెతుకులు భరస్తా ఉన్నారు. మిత్రులారా, ఇన్ రియల్ టర్మ్స్ ఎస్సీ రిజర్వేషన్ వల్ల మనకి 100లో నలుగురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను, ఈ బెనిఫిట్స్ని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అపూర్వ సహోదరులు మన చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. మోడీ గారైతే దేశవ్యాప్తంగా ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 1108 ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట. ఈ 100లో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను ఇదే సబ్ క్లాసిఫికేషన్ ఎస్సీ వర్గీకరణ అంటే మిత్రులారా, ఇది ఎలా సాధ్యమని చెప్పేసి సందర్భంగా వారిని ప్రశ్నిస్తా ఉన్నాను. నిజంగా ఇది దళితులకి అందరికీ సమంగా పంచేటటువంటి కార్యక్రమం కానే కాదు. మిత్రులారా, దళితుల యొక్క ఐక్యత మీద దెబ్బకొట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మరి ఫ్యూచర్లో కానీ ప్రజెంట్లో కానీ ఇప్పుడు రాజ్యాధికారం వైపు కన్నెత్తి చూడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో ఇదంతా జరుగుతూ ఉంది. మిత్రులారా, అలాగే మాల సోదరుల బంధువులందరినీ కూడా నేను కోరుకునేది ఒకటే, ఆల్రెడీ చట్టాలు చేశారు కదా, చేసేదే ఉందని. డోంట్ థింక్ దట్ ఇట్ కాంట్ బి చేంజ్. ఈజ్ ఇట్ గీత, భగవద్గీత ఆర్ ఖురాన్ ఆర్ బైబిల్ దట్ కాంట్ బి చేంజ్ చేయలేకపోయినాక చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏమీ కూడా దేవుళ్ళు కాదు. వాళ్ళు చేసినటువంటి చట్టాలు చేంజ్ చేయలేం కాబట్టి మనం ఊరుకున్నామని అనుకోకండి. మిత్రులారా, పీపుల్ ఆర్ సుప్రీం ఇన్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యంలో ప్రజలే సుప్రీం. మనం నిరంతరంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా పోరాటం చేస్తే ఏ చట్టమైనా సరే వెనక్కి తీసుకోవాల్సిందే. మిత్రులారా, కాబట్టి నేను అభ్యర్థించేది ఒకటే, ఇది మాలల సమస్య కాదు, మాదిగ సోదరులను పైకి తీసుకొచ్చే సమస్య కాదు. ఓవరాల్గా దేశం మొత్తం మీద ఎస్సీలందరినీ తొక్కేసేటటువంటి కార్యక్రమం కాబట్టి ఒక్కసారి ఆలోచించాలని చెప్పేసి ఈ మన్యం జిల్లా పార్వతీపురం వేదికగా మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తా ఉన్నాను. మిత్రులారా, ప్రతి దళితులకి సంబంధించిందే. కాసేపు విరామం. సరి గరి గమ పని సా నిరిస 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 నీద మాగరి సరి గమ అమ్మాయికి తన సొగసే ఆనందం మన మనసే దోచేనే తన అందం అందానికి ప్రతిరూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు, మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్.
ఆధునిక పరిశోధనల అనుసంధానంతో గిరిజన జ్ఞానం మరింత విలువైనదిగా మారుతుందని ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా అన్నారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సోషల్ వర్క్ విభాగం ఆధ్వర్యంలో భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధన మండలి సహకారంతో నిర్వహించబడుతున్న 2 రోజుల జాతీయ స్థాయి జనజాతీయ సదస్సు యూనివర్సిటీ ప్రాంగణంలో ఘనంగా ప్రారంభమైంది. గిరిజన నాయకుడు భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని జరుగుతున్న ఈ సదస్సు గిరిజన జ్ఞాన వ్యవస్థ, సర్దుబాటు మరియు సమగ్రత అనే ప్రధాన అంశంపై కొనసాగుతుంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ జితేంద్ర మోహన్ మిశ్రా మాట్లాడుతూ సమగ్ర సమాజ నిర్మాణంలో గిరిజనుల పాత్ర అపూర్వమైనదని, గిరిజన జ్ఞాన సంపదను ఆధునిక విద్య పరిశోధనలో అనుసంధానం చేయడం అత్యంత అవసరమని తెలిపారు. ఈ తరహా సదస్సులు విద్యార్థులు, పరిశోధకులు, సమాజ పౌరులు ఒక వేదికగా నిలుస్తాయని పేర్కొన్నారు. పద్మశ్రీ చెరువాయల్ రామన్ మాట్లాడుతూ గిరిజన సంప్రదాయ వ్యవసాయ విధానాలు, ప్రకృతితో సఖ్యత భవిష్యత్ తరాలకు పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలవాలని తెలిపారు. గిరిజనులు ఉపయోగించే మూలికా వైద్యం, ప్రకృతి వైద్యం, ఆహార వైద్యం తదితరాలు అత్యంత ప్రభావవంతమైనవన్నారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటీ డీన్లు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. The Central Tribal University of Andhra Pradesh under the Department of Social Work is organizing a 2-day national seminar on reconciliation and inclusiveness of tribal knowledge system. The seminar is organized with a focus on how the modern society can learn from the indigenous knowledge of tribal society and how tribal society can be benefited by the modern approach of the urban lifestyles. This synergy and exchange between the two societies is the need of the hour, and the department is appreciated and complimented for organizing this very important national seminar. How we have resource persons from across the country who would be delivering on variety of issues pertaining to the theme, and there would be deliberations all through these 2 days on this topic, and participants, paper presenters and students will be benefited by this very important theme. ఆంధ్రప్రదేశ్ గిరిజన విశ్వవిద్యాలయంలో మనకి 2 రోజుల నేషనల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఇది స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో మనకి ఈ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఈ కాన్ఫరెన్స్కి మనకి వక్తలుగా కేరళ యూనివర్సిటీ నుంచి పద్మశ్రీ చెరువాయిల్ రామన్ గారు, అలాగే సీతా కక్కోత్ మేడం గారు, నాయక్ గారు అలాగా మనకి ఈ కాన్ఫరెన్స్కి రావడం జరిగింది. అలాగే మనకు లోకల్ కాలేజీల్లో ఉన్నటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ అలాగే స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కాన్ఫరెన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మెయిన్ ఉద్దేశం ఏంటంటే కాన్ఫరెన్స్కి ట్రైబల్ విలేజెస్లో మనకు ఉన్నటువంటి ఆరోగ్యం సంబంధించి వాళ్ళు వాడేటటువంటి మందులు కాదు, ఒక్క నిమిషం, ఆయుర్వేద్ యాక్చువల్గా మనకి మొక్కల నుంచి వచ్చేటటువంటి ఆకులు కానీ సీడ్స్ కానీ వాటిని వాడి మనకి వివిధ రకాలైనటువంటి జబ్బులకి ఎలా నయం చేసుకుంటూ ఉంటారు వాళ్ళు. సో దూరంగా అంటే ఆధునిక సమాజానికి దూరంగా ఉండి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటూ వాళ్ళు సొంతంగా వాళ్ళకి ఒక లిపి ఉంది, అలాగే పెయింటింగ్ కల్చర్ ఉంది, సపరేట్గా కల్చర్ ఉంది, వాళ్ళు డిఫరెంట్ సొసైటీలో ఉన్నారు. కానీ వాళ్ళకి సొంతంగా చేసుకునేటటువంటి అగ్రికల్చర్ కానీ తర్వాత ఈ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్కి సంబంధించినటువంటి వాళ్ళు సొంతంగా చేసుకుంటున్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళందరూ కూడా మన ఆధునిక సొసైటీలో జరిగేటటువంటి వానికి ఇక్కడికి అవి వచ్చేసి మనకి మ్యూచువల్గా వాళ్ళ పద్ధతుల్ని కూడా
మంచి పద్ధతులు ఉన్నాయి వాళ్ళకి కూడా, అవన్నీ మనం నేర్చుకోవాలి. అందుకని ఆధునిక సొసైటీ అలాగే ట్రైబల్ సొసైటీ ఇద్దరు కలిసి ఏ విధంగా ఎక్స్చేంజ్ చేసుకుని ముందుకు వెళ్ళటం కోసం ഈ കോൺഫറൻസ് ഹെൽപ്പ് ആവുന്നു. താങ്ക് യു. നിങ്ങളുടെ കേരള സ്റ്റേറ്റ് ആദിവാസികൾ എന്ന് പറയാൻ പാടില്ല, ഉന്നതികൾ, കോളനി എന്ന് ഞങ്ങളവിടെ കേരള സ്റ്റേറ്റ് ഗവൺമെൻറ് തിരുത്തി. കോളനി എന്ന് പറയാൻ പാടില്ല, ഉന്നതികൾ എന്നും ഉന്നതി എന്നാണ് പറയാൻ പാടുള്ളൂ. അവിടെ ആദിവാസി എന്ന് പറയാൻ പാടില്ല. ആ നിയമം അവിടെ എടുത്തു കളഞ്ഞു. ഇപ്പോൾ ഉന്നതി എന്നാണ് പറയുക. അപ്പം അതുകൊണ്ട് ആന്ധ്രാപ്രദേശ് ഉന്നതികളായ സുഹൃത്തുക്കളെ കാണാനും ആദിവാസികൾ, ഞാൻ വയനാടുകാരന ഒരു ആദിവാസിയാണെങ്കിൽ ഞങ്ങൾ തമ്മിലുള്ള ആശയവിനിമയങ്ങൾ കൈമാറാനും ജീവിതം, കൃഷി, ചികിത്സ, ആരോഗ്യം എന്ന് വേണ്ട സർവോദയമായി ഷെയറുകൾ പങ്കുവെക്കാനും എൻ്റെ അനുഭവങ്ങൾ പങ്കുവെക്കാനും ആന്ധ്രാപ്രദേശിൽ എന്നെ ക്ഷണിച്ചിട്ടുള്ള ഈ യൂണിവേഴ്സിറ്റി അധ്യാപികയായ ദിവ്യ മേഡത്തെയും അതുപോലെ തന്നെ നാഗേഷിനെയും ഞാൻ അഭിനന്ദിക്കുന്നു. ഒപ്പം തന്നെ അവർക്ക് ആന്ധ്രാപ്രദേശ് ഗവൺമെൻറ്റുകൾ എന്തെല്ലാം സഹായങ്ങളാണ് ഇവിടുത്തെ ഉന്നതി സഹോദരി സഹോദരന്മാർക്ക് കൊടുക്കുന്നതും കൊടുക്കാൻ ഉദ്ദേശിക്കുന്നതും, സ്റ്റേറ്റ് ഗവൺമെൻറ്റും സെൻട്രൽ ഗവൺമെൻറ് എന്തൊക്കെയാണ് അവകാശങ്ങൾ കൊടുക്കുന്നത്, അവരുടെ പ്രൊജക്റ്റ് എന്തൊക്കെയാണ്, അവരെ ഉയർത്താൻ എന്തെല്ലാം പ്രൊജക്റ്റാണ് നടപ്പിലാക്കുന്നതിനെ സംബന്ധിച്ചും അറിയാൻ എനിക്ക് താല്പര്യമുണ്ട്. ഇതാണ് ആ താല്പര്യങ്ങൾ അറിയാനും ഇവിടുത്തെ ആദിവാസികളുടെ സുഖജീവിതങ്ങളെ സംബന്ധിച്ച് ഒരു അന്വേഷണം നടത്താനും കൂടിയാണ് ഞാനിവിടെ എത്തിയിട്ടുള്ളത്. അതിൽ ഇന്നിപ്പോൾ ഇനിയും ഒത്തിരി കാര്യങ്ങൾ ഞങ്ങളുടെ സെമിനാറിൽ പങ്കെടുക്കേണ്ടതുണ്ട്. അതുകൊണ്ട് ഞാനിപ്പോൾ താൽക്കാലികമായിട്ട് നിങ്ങളുടെ ഈ പത്രസമ്മേളനത്തിൽ നിന്ന് വിട വാങ്ങുന്നു. ഓക്കെ. విజయనగరం జిల్లా బొబ్బిలి పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీలలో భాగంగా ఎస్పీ బకుల్ జిందాల్ శుక్రవారం తనిఖీ చేశారు. ఈ మేరకు స్టేషన్ రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్ పరిసర ప్రాంతాలను సీజ్ చేసిన ద్విచక్ర వాహనాలను పరిశీలించారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డీఎస్పీ భవ్యారెడ్డికి ఆదేశించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా క్లియర్ చేయాలన్నారు. ప్రజలు చేసే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చూడాలన్నారు. గ్రామాల్లో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని, సిబ్బంది ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం పోలీస్ సిబ్బందికి విధులు, క్రమశిక్షణ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ సతీష్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్రంలోనే తొలిసారిగా రోబోటిక్ టెక్నాలజీ, హై రిజల్యూషన్ ఇమేజింగ్ మరియు అధునాతన టెలికమ్యూనికేషన్స్ ద్వారా చేసే టెలిసర్జరీ విజయనగరంలోని తిరుమల మెడికవర్ ఆసుపత్రి ఎండి డాక్టర్ కె తిరుమల ప్రసాద్ నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఎస్వీఎన్ హోటల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక యుగంలో వైద్య రంగం కొత్త పుంతలు తొక్కుతోందన్నారు. ఇందులో భాగంగా ఆధునిక వైద్య సేవల్లో రోబోటిక్ టెలిసర్జరీలు కొంతకాలం క్రితమే అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. ఇందులో రోబోటిక్ సర్జరీలు ఇప్పటి వరకు 50 వరకు తాను చేశానని చెప్పారు. రోబోటిక్లో 2 ఏళ్ల అనుభవం ఉందని, టెలిసర్జరీలు మాత్రం రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదు కాలేదన్నారు. తమ ఆసుపత్రిలో చేరిన బొబ్బిలి మండలం పెంట గ్రామానికి చెందిన 48 ఏళ్ల మహందాత అనే రైతుకు ఈ నెల 27న అత్యవసరంగా సేవలు అందించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆ సమయంలో తాను ఢిల్లీలో ఉండడంతో అదే నగరంలోని గుర్గావ్లో ఎస్ఎస్ఐ ప్రధాన కార్యాలయం నుంచి విజయనగరం ఆపరేటింగ్ థియేటర్లోని రోబోటిక్ పరికరాలను హైస్పీడ్ సెక్యూర్ డిజిటల్ కనెక్షన్ ద్వారా మార్గనిర్దేశం చేసినట్లు తెలిపారు. తొలిసారిగా 2000 కిలోమీటర్ల దూరం నుంచి నిర్వహించిన ఈ సర్జరీ విజయవంతం కావడం తనకు ఎంతో ఆనందం కలిగించిందని తెలిపారు. ఇది తనకు ఎంతో అనుభవాన్ని, ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ఈ సర్జరీలో ఇటు విజయనగరంలోని ఆసుపత్రి వైద్యులతో పాటు ఎస్ఎస్ఐ వైద్య బృందం కూడా ఎంతో సహకరించినట్లు తెలిపారు. శాస్త్ర సాంకేతిక వ్యవస్థ అభివృద్ధి చెందిన క్రమంలో రోగి అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వైద్యులు దూరంగా ఉన్నప్పటికీ టెక్నాలజీ ద్వారా టెలి సర్జరీలు చేయవచ్చని వివరించారు. దీనివల్ల ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగులకు ఎక్కడో ఉన్న స్పెషలిస్టులు వచ్చి పరీక్షించే వరకు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా తగిన వైద్యం అందించవచ్చన్నారు. మనం ఏపీలో ఫస్ట్ టైం టెలి సర్జరీ చేస్తామన్నమాట. టెలి సర్జరీ అంటే మనం తెలుసుకుని టెలిస్కోప్ లాగానే ఢిల్లీలో కూర్చుని విజయనగరంలో ఉన్న పేషెంట్కి ఆపరేషన్ చేస్తాం. అరౌండ్ 2000 కిలోమీటర్స్ అండి.
సో ఆ 2000 కిలోమీటర్లో వితౌట్ ఎనీ ల్యాగ్, వితౌట్ ఎనీ గ్యాప్ లేకుండా మనం చేసాం అనమాట. అయితే అది మొన్న అయింది. అయితే మీరు టెలిస్కోపిక్ సర్జరీ అడ్వాంటేజ్ ఏంటంటే చాలా అడ్వాంటేజ్ ఉంది. అంటే లైక్ మీ ఏంటంటే నాకు సర్జికల్గా 40 years ఎక్స్పీరియన్స్ ఉందండి, ల్యాప్రోస్కోపిక్గా 31 years ఉంది, రోబోటిక్గా 2 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో దీంతోనంటే ఎక్కడెక్కడో ఉన్నారనుకోండి, మనదేమో 3 tier సిటీ, 3 tier అంటే చిన్న పల్లెటూరులో ఎక్కడో ఉన్న ఎక్స్పర్ట్ పేషెంట్కి కావాలంటే మనం ఎక్కడికైనా అందించవచ్చు అన్నమాట. దానివల్ల ఏంటంటే మోర్ ఎక్స్పీరియన్స్డ్ హ్యాండ్స్. సో ఈ ఎక్స్పర్టైజ్ హ్యాండ్స్కి ఫ్రెషర్కి రావు కదండి. అలానే మన వాళ్ళకి ఏంటంటే నాకు వచ్చిన ఈ పేషెంట్ 50 kilometers దూరం నుంచి వచ్చాడు. ఆయనకి గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి, ఆయనకి రిపీటెడ్గా పెయిన్స్ వస్తున్నాయి, కల్టివేషన్ అన్నమాట. ఆయనకి ఏంటంటే పెయిన్ రిపీటెడ్గా వస్తుంది అని అనగానే సరే అని ఆపరేషన్ అన్నాను, చెప్పాను. రోబోటిక్ ఒప్పుకున్నాడు. రోబోట్లో టెలి సర్జరీ ఉందంటే యాక్సెప్ట్ చేశాడు. సార్ ఇక్కడికి వెళ్ళి నేను ఢిల్లీని చేస్తాను, చేయండి అన్న. నేనేంటంటే మొన్న సోమవారం రాత్రి ఢిల్లీ వెళ్ళాను. పేషెంట్ అడ్మిట్ అయ్యేటప్పుడే ఢిల్లీలో ఆఫీస్, సో రోబోటిక్ ఆఫీస్లో కన్సోల్ ఉంటుందన్నమాట. మన ఆల్రెడీ మీరు అందరూ చూశారు. కన్సోల్లో కూర్చుని సింక్రనైజ్ చేస్తే మామూలుగానే ఇక్కడ ఏంటంటే పేషెంట్కి ఎనస్థీషియా ఇవ్వటం అన్నీ నార్మల్. ఒకసారి కెమెరా పెట్టంగానే ఇట్ విల్ సింక్రనైజ్ విత్ మై హ్యాండ్స్. సో ఎంత చేయగలనో అంత దీంతోనంటే అంత డెప్త్లో వెళ్ళి సర్జరీ అనమాట. ప్రిసైజ్గా వితౌట్ ఎనీ బ్లీడింగ్ మనం సక్సెస్ఫుల్గా 12 minutesలో చేసాము. పేషెంట్ రికవర్డ్. వెంటనే నేను ఫ్లైట్ ఎక్కి వచ్చేటప్పటికి పేషెంట్ వెళ్ళిపోతానని అనమాట. అంత ఫాస్ట్ రికవర్ అనమాట. అంటే దీనికి ఏంటంటే ఈ రోబోటిక్ ట్రోకార్స్ అన్నీ కూడా ఎర్గోనామికల్లీ పెయిన్లెస్ ఉంటాయి. అలాగే కటింగ్ కూడా ప్రిసైజ్గా మైన్యూట్ లెవెల్లో ఉంటుంది కాబట్టి దేర్ విల్ నాట్ బి ఎనీ మచ్ డ్యామేజ్ టు ద సరౌండింగ్ స్ట్రక్చర్స్. అదే సర్జన్గా అడ్వాంటేజ్ చెప్పాను. అదే ఇప్పుడు ఎక్కడో ఫ్లడ్స్ వచ్చినాయి అనుకోండి, ఎక్కడో ఉన్నాయి రిమోట్ ఏరియా, అక్కడ ఉంది రోబోట్. కానీ ఒకటి ఏంటంటే సేమ్ రోబో ఉండాలి. అక్కడ రిమోట్ డాక్టర్స్ లేరు. మొన్న చూసాం వరదల్లో ఏదో దూరం ఒక పార్ట్ అంతా ఇదైంది. సో యూ కెన్ డూ ఎమర్జెన్సీ సర్జరీ. ఇంకా ఫ్యూచర్లో అంటే ఇది బిగినింగే నేను అనేది. ఇంకా ఫ్యూచర్లో రాను ఇంకా ఫర్దర్ మోర్ లైక్ హార్ట్ సర్జరీ. మనం చెస్ట్ యూజువల్గా ఓపెన్ పైనుంచి వస్తాను. ఏ పార్ట్స్ కవర్ అవ్వచ్చు అంటే మనం బాడీలో అన్ని పార్ట్స్ అన్నమాట. బొడ్డు దగ్గర ఇది చూడండి, నెక్, థైరాయిడ్ కాడ నుంచి, బ్రెస్ట్ కాడ నుంచి, లంగ్, హార్ట్ సర్జరీ, బైపాస్, వాల్వ్ రిప్లేస్మెంట్, లివర్, కిడ్నీస్, స్టమక్, స్మాల్ బౌల్, కోలన్, యూట్రస్, వాట్ నాట్, ఎవ్రీథింగ్ క్యావిటీస్ మొత్తం ఎనీ పార్ట్ యూ కెన్ డూ అన్నమాట. అంటే అన్నీ అవుతాయి అంటే ఎక్స్పర్టైజ్ ఉండాలి, దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మనం ఏంటంటే ఇన్ని థౌజండ్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ 1,00,000 సర్జరీస్ చేసాం కాబట్టి ఎనీ సర్జరీ ఐ కెన్ డూ. థైరాయిడ్ బ్లడ్ లాస్ తక్కువ ఉంటుంది, ఎర్లీ రికవరీ, పెయిన్ తక్కువ ఉంటుంది. రాను బాగా చేస్తారు. అలాగే ఇండియాలో కూడా మనం ఆల్రెడీ డెవలపింగ్ నుంచి డెవలప్డ్కి వెళ్ళిపోతున్నాం కాబట్టి హోప్ దిస్ ప్రొసీజర్ విల్ టేక్ ఓవర్ ద ఎంటైర్. ఆల్రెడీ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇది దీంట్లో 3rd version లేటెస్ట్ అన్నమాట. మన కంప్యూటర్స్ దీంట్లోగానే 3rd versionలో నాది ఇండియాలోనే 3rd system. ఇప్పుడు ఆల్రెడీ 110 systems ఇన్స్టాల్ చేశారు. వాళ్ళు ఏంటంటే సీనియర్ మోస్ట్ ఇది కాబట్టి వాళ్ళు వచ్చి నన్ను చేయండి అన్నారు. ఇదంతా కూడా అంటే ఇంటర్నెట్ స్పీడ్, అన్ని ఎక్విప్మెంట్ అన్నీ కూడా ఉండాలి. ఒకటని కాదు, చాలా ఉంటాయి. రోబోట్ సర్జరీ గురించి మీకు అంతా అడ్వాంటేజ్ తెలిసింది. టెలి సర్జరీ గురించి కావాలంటే మీరు మన ఆటికి రికగ్నైజ్, అది వెరీ వెరీ కాస్ట్లీ. మన దీని మీద డబుల్ కాస్ట్ అవుతుంది. ఏంటంటే అన్ని సెన్సార్స్ ఉంటాయండి, డిస్పోజబుల్స్, ఎవ్రీథింగ్ ఈజ్ డిస్పోజబుల్. ఒకదానికి వాడింది ఇంకో పేషెంట్ వాడటానికి సెన్సార్ కనెక్ట్ అయితే ఎవ్రీథింగ్ విల్ బి. ఫ్యూచర్లో ఏంటంటే ఈ సర్జరీస్ అన్నీ కూడా దే హ్యావ్ ఏ సూపర్ కంప్యూటర్స్ వేర్ ద సర్జన్స్ అందరూ కూడా సర్జరీస్ అన్నీ కూడా రికార్డ్ అవుతాయి. ఫ్యూచర్ ఉంటావా లేదా కానీ ఫ్యూచర్లో ఎంతో ప్రిసైజ్గా ఉండి డెవలప్ అవ్వచ్చు. ఇమాజినేషన్, మనం ఏమైనా మూన్ మీదకి వెళ్తామని అనుకున్నామండి, మనం ఏదో స్టార్స్ అనుకున్నాం.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలోని విభిన్న ఆకృతుల్లో మహాగణపతి ప్రతిమలను ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా తోటపాలెంలోని సాయినగర్లో అరకు పాడేరు నుంచి దిగుమతి చేసుకున్న కాఫీ గింజలతో వినాయకుడి ప్రతిమ మరింత ఆకట్టుకుంటోంది. ఈ కాఫీ గింజల గణపతి విగ్రహాన్ని చూసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. ఈ సందర్భంగా నైట్ అవుట్ కింగ్స్ యూత్ సభ్యులు మాట్లాడుతూ వినాయకునికి 21,100 కాఫీ గింజలను వినియోగించినట్లు నిర్వాహకులు తెలిపారు. అదేవిధంగా అధిక సంఖ్యలో గణనాథుని దర్శనానికి తరలివస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆఖరి రోజున భారీ అన్న సమారాధన జరుగుతుందని, కావున భక్తులందరూ పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ యొక్క వినాయకుడు కార్యక్రమం చేయడానికి మాకు అందరూ తోటి సాధులందరూ మాకు హెల్ప్ పడ్డారు. కావున మాకున్న స్పాన్సర్లతో ఈ బొమ్మ కింద సంవత్సరం కూడా నెమలిపించాలి బొమ్మ పెట్టాం. అదే గ్రాండ్గా అయింది. మళ్ళీ ఈ సంవత్సరం ఏదో కొత్తదనంతో తీద్దామని మన కాఫీ గింజలతో ట్రై చేసాం. ఈ సంవత్సరం అరకు నుంచి తెప్పించాం, పాడేరు నుంచి 21,000 కాఫీ గింజలు తయారయ్యాయి. దీంతో తయారు చేసాం బొమ్మ, దాంతో కాఫీ గింజలతో. ఈ బొమ్మను ఎవరైనా చూడాలనుకున్న వారు మన ఐనాక్స్ రోడ్ నుంచి మన గురుదత్త కాలేజ్ సందులోనే ఉంటుంది బొమ్మ. ఎవరైనా వచ్చి ఈ బొమ్మను దర్శించుకోవాలని భక్తులందరూ తరలి వస్తున్నారు. కావున భక్తులందరికీ మా నమస్కారం కోరుకుంటున్నాం. ఈ బొమ్మ మెయిన్గా మా నైట్ అవుట్ కింగ్స్ యూత్ వాళ్ళు మా ప్రత్యేకంగా ఈ బొమ్మను మేము తయారు చేసాం. కావున ఎవరైనా భక్తులు తరలి వచ్చి మా కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. చిన్న శ్రీను జన్మదిన వారోత్సవాల్లో భాగంగా క్రికెట్ పోటీలను ప్రారంభించిన సిరి సహస్ర. క్రీడాకారులను ప్రోత్సహించేలా టోర్నమెంటులు నిర్వహిస్తామని వెల్లడి. గురజాడ గృహంలో ఘనంగా తెలుగు భాషా దినోత్సవం. గిడుగు రామూర్తిని స్మరించుకుంటూ తెలుగు భాషను కాపాడుకోవాలని పిలుపునిచ్చిన వక్తలు. రాష్ట్రంలోనే తొలి టెలి సర్జరీని నిర్వహించిన తిరుమల మెడికవర్ హాస్పిటల్ ఎండి డాక్టర్ తిరుమల ప్రసాద్. రోగులకు అధునాతన టెక్నాలజీతో ఉన్నత సేవలు అందిస్తామని వెల్లడి. వార్తలు సమాప్తం. చూస్తూనే ఉండండి MM న్యూస్.